హలో గాయ్స్, అలా సరదాగా ఈరోజు ఈవినింగ్ టైంలో అయితే బయట వచ్చాము. కొండలు చూసారా? మా ఊరు దగ్గర ఎంత బాగున్నాయో. వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉందండి, చాలా ప్రశాంతంగా అనిపించింది. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదండి. మధ్యలో మేము బయట వచ్చేసరికి అయితే 4:30 అయిపోయిందండి. సరేలే, బాబు కూడా స్కూల్కి వదిలే టైమే కదా అని చెప్పేసి బైక్లో తీసుకెళ్దామని చెప్పి వచ్చాము. వ్యాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. చూడండి గాయ్స్, స్కూల్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తూ ఉన్నారు వాళ్ళ డాడీ. నేను వెళ్దామంటే కొంచెం జీన్స్ వేసుకొచ్చానని అలా లేదు అని నేను అనుకున్నాను. స్కూల్ చూశారు కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. స్కూల్ దగ్గరికి వచ్చిన ప్రతిసారి జారే బండి అయితే ఎక్కాలని చెప్తాడు అబ్బాయి. హోంవర్క్ మాత్రం రాయడు. హోంవర్క్ రాయమంటే మాత్రం ఏడుపు వచ్చేస్తుంది. జారే బండి అయితే జారాలంట. ఎవరు లేరని కొంచెం భయపడుతున్నాడు. అందరు ఉంటే అబ్బాయే వెళ్ళి జారుతాడు. స్కూల్ అయితే చాలా బాగుంటుంది గైస్. ఎక్కువ ప్లేస్ ఉంటుంది ప్లే గ్రౌండ్గా. కానీ కొంచెం అయితే భయపడుతున్నాడు అబ్బాయి ఎవరు లేరనేసరికి. అట్లా సరదాగా కాసేపు అయితే బాబుని అక్కడ ఆడిపించేసి మళ్ళీ అయితే ఇంకా రిటర్న్ అయిపోయామండి. వెళ్ళేదారిలో బేకరీకి అయితే వెళ్ళామండి. ఏమన్నా ఈవినింగ్ టైం కదా, స్నాక్స్ తిందాము అనేసి. రేపు బాబుకి స్కూల్కి కూడా స్నాక్స్ తీసుకెళ్దాము అని చెప్పి అయితే అక్కడ ఆగాము. అక్కడ లోపలికి వెళ్ళేసరికి వాడికైతే అన్నీ తినాలనిపిస్తుంది, కానీ ఒక్కటి కూడా తినలేడు. అన్నీ ఇంకా చికెన్ రోల్ కావాలని చెప్పి అడుగుతూ ఉండేసరికి ఇంక నా ఒకటి చికెన్ రోల్ అయితే తీసుకున్నాము. ఇంక నాకు 2 సమోసా అయితే తీసుకున్నాం అనమాట అక్కడ తినేదానికి. తిన్నాము హ్యాపీగా. 1 వీక్ ఒకసారన్నా ఇట్లా ఫ్యామిలీతో వస్తూ ఉండాలి. మేమైతే ఎప్పుడు అనుకుంటే అప్పుడు వస్తాము. ఆడుంటాయిరా. రే నువ్వు తినరా రే, ఫస్ట్ తాగు. ఫోన్ ఊదుకో. ఒక చికెన్ రోల్ 2 సమోసా అయితే తీసుకుంటున్నాము. కాలుతుందంట. ఒక పక్క నేను తీసిస్తాను అంటుంటే లేదు నేను తీసుకుంటాను. అలా స్నాక్స్ అయితే తినేసి బత్తాయి జ్యూస్ కావాలని అడిగాడు. మామూలుగా అయితే ఆరెంజ్ అడిగాడు. ఆరెంజ్ అయితే అక్కడ లేదు. బత్తాయి, పైనాపిల్ అవైతే అవైలబుల్లో ఉన్నాయని. అసలు నెక్స్ట్ అయితే కూల్ కేక్ తీసుకున్నాడండి. నేనైతే బత్తాయి జ్యూస్ టేస్ట్ చూశాను. టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ నేను కూడా ఒక చికెన్ పఫ్ అయితే తీసుకున్నాను. ఇట్లా ఫ్యామిలీతో 1 వీక్ ఒకసారి అయినా బయట రావాలండి. బయట వస్తే చాలా బాగుంటుంది. ఫ్యామిలీ కూడా ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా కూల్గా ఉంటారు. పిల్లల్ని కూడా అప్పుడప్పుడు బయట తీసుకురావాలి, వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తాయి కాబట్టి. మేమైతే 1 వీక్ ఒకసారి అయినా 2 డేస్కి ఒకసారి అయినా బయట వస్తూనే ఉంటాము. కానీ పాపను మాత్రం తీసుకురాము, ఎందుకంటే అమ్మాయి కొంచెం చిన్నపిల్ల కదా, అందుకని చెప్పి తీసుకురాము. వీడు మాత్రం ప్రతిసారి వస్తాడు. చూడండి ఎట్లా ఎక్కిరిస్తున్నాడు. ఫైనల్గా అయితే అన్నీ తినేసాము గైస్. ఇంకా రేపటికి స్నాక్స్కి అయితే తీసుకెళ్తున్నాము. చెకోడీలు, సోంపాపిడి, మిక్చర్, దాల్ మిక్చర్ అన్నీ 100 గ్రామ్స్ అయితే తీసుకున్నామండి.
నెక్స్ట్ అయితే బిల్లు కట్టేసి ఇంకా వెళ్ళిపోయాం అక్కడ నుంచి. నెక్స్ట్ అయితే పానీపూరి షాప్ దగ్గర వచ్చి మిమ్మల్ని తీయాలి. పానీపూరి అయితే ఇక్కడ ఫస్ట్ టైం అయితే ట్రై చేయడం. టేస్ట్ అయితే సూపర్గా అనిపించింది నాకు. ఇన్ని రోజులు ఎందుకు ఇక్కడ తినలేదా అనిపించింది. మామూలుగా వేరే దగ్గర తింటాము, నాకైతే ఇక్కడ బాగా బెటర్ అనిపించింది. టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ పానీపూరి తినేసి నాకైతే పానీపూరి అంటే చాలా ఇష్టం అండి. ఎన్ని రోజులైనా తింటాను. చెరొక ప్లేట్ పానీపూరి అయితే తినేస్తాం. మా బాబు పెడుతుంటే వద్దంటున్నాడు. ఓయ్ ఓయ్ ఎక్కడ బేబీ. పానీపూరి తిన్నాకొద్దామా? ఇక్కడ బాదం కీర్ అన్న కుల్ఫీ అన్న చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఒక బాదం కీర్ తీసుకున్నాను. ఇక్కడ ఒక బాదం కీర్ అయితే 40 రూపీస్ అనమాట. టేస్ట్ మామూలుగా ఉండదండి, ఓన్లీ బాదం పప్పు ఎక్కువగా ఉంటుంది. నేనైతే ప్రతిసారి ఈ బండి ఎక్కడ కనిపించినా కానీ బాదం కీర్ అయితే తింటాను, లేదా కుల్ఫీ ఐస్ క్రీమ్ అయినా తింటాను. మా బాబు అయితే ఆ ఐస్ క్రీమ్ తీసుకున్నాడు, వద్దు కుల్ఫీ తీసుకోమన్నా కానీ అదే తీసుకున్నాడు. నేనైతే బాదం కీర్ తాగాను, మా అబ్బాయి అది తీసుకున్నాడు. ఇంకా బాదం కీర్ తాగేసిన తర్వాత ఐస్ క్రీమ్ ఎలా ఉంది అంటే సూపర్ ఉందంట. మా ఆయనకైతే కుల్ఫీ ఐస్ క్రీమ్ తీసుకున్నాం. ఇంకా ఫైనల్గా అందరం తినేసి హ్యాపీగా అట్లా జర్నీ చేసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ అయితే ఇంటికి వెళ్ళాము. మా ఇంటికి దగ్గరలో పొలాలు చూడండి ఎంత బాగుందో, వ్యూ కానీ ఆ వైబ్ కానీ చాలా అందంగా ఉంటుంది. ఎట్లా అయినా సరే పచ్చని చెట్లు ఉంటే ఆ అందమే వేరండి. ఫైనల్గా అయితే ఇంటికి రీచ్ అయిపోయాం గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.